జగన్కి మంత్రులు అయిపోగానే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి గౌరవం ఇచ్చారు చంద్రబాబు అని మనం మాట్లాడుకున్నాం. అయితే అది అవమానించడమేనంటోంది సాక్షి. ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ కొలువుదీరింది. 16వ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9:46 గంటలకు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తొలి రోజు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలి రోజే ప్రభుత్వం సభా సంప్రదాయాలను తొంగలో దొక్కింది. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అగౌరవపరిచింది. వాస్తవంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ప్రతిపక్ష నేతకు సముచిత గౌరవం ఇవ్వకుండా మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చివరిలో ప్రమాణం చేయించింది. తద్వారా మున్ముందు ప్రతిపక్షం పట్ల తన వైఖరి ఏ విధంగా ఉండబోతుందో మొదటి రోజే స్పష్టంగా తెలియజెప్పింది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా 40% ఓట్లతో అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ పార్టీకి ఉన్న ప్రజాబలాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది. 2019లో కొత్త అసెంబ్లీ కొలువుదీరినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి విపక్ష నేత చంద్రబాబుకి సంబంధించి ఏదైతే తాజాగా చంద్రబాబును సముచితంగా గౌరవించింది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తర్వాత ప్రతిపక్ష నేత ఉన్న చంద్రబాబుతో ప్రమాణం చేయించింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వాలనే సదుద్దేశంతో అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేత సీఎం తర్వాత ప్రమాణం చేయించి గౌరవించింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో టీడీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులందరి తర్వాత ప్రమాణం చేయించి సభా సంప్రదాయాలను కాలరాసింది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి వార్త. అయితే అప్పుడు ప్రతిపక్ష పాత్ర జనం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర జగన్కి ఇవ్వలేదు. అది తేడా.